అసలు ఈ ప్రభుత్వం మాకు ఒక శాపమా అని రైతులు మాట్లాడిన మాటలు కూడా నేను సోషల్ మీడియాలో చూసిన. ఈ ప్రభుత్వం రావడమే మాకు ఒక శాపంలాగా ఉంది అని రైతులు భావించడం, దాంతో కూడా చాలా గందరగోళం వచ్చింది. ఆ రైతు భరోసా అని చెప్పి భరోసా లేదు, మను లేదు, రుణమాఫీ లేదు. ఆ ఒట్లు పెట్టుకోవడం కూడా ఒక పెద్ద జోక్ అయిపోయింది. ఏ ఊరికో ఆ ఊర్లో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టడం. ఇక నేను చెప్పిన కదా, కేసీఆర్ను తిట్లు, దేవుళ్ళ మీద ఒట్లు, ఈ రెండు తప్ప ఇంకో కార్యక్రమం లేకుండా పోయింది. తద్వారా జరిగిన బాధ ఏంటంటే పంటలు ఎండిపోయింది. ఆ పోను మిగిలిన ఉందా అంటే, ఆ మిగిలిన పడిన దాన్ని మనం కొంటారా అంటే అది కొంటలేరు. అంటే రైతు బంధు కాడ మొదలు పెడితే చివరికి వడ్లు వస్తే వాటిని కొనేదాకా అన్ని స్టెప్పులలో పవర్ సరఫరాలో వైఫల్యం, కాళేశ్వరం మీద ఏదో అడ్డమైన ఆరోపణలు పెట్టి కథలు పెట్టి దాని మీద ప్రహసనంగా మార్చి దాని మీద కమిషన్ వేసినాం, కాకరకాయ వేసినాం అని చెప్పి వాళ్ళకి తెలియదు ఏముండదు. పాతవాన్ని వాళ్ళే తిడుతున్నారు. ఆ కమిషన్ వాళ్ళు అంటున్నారు అట్లా వదిలిపెట్టండి, 3 నెలల ముందే పనులు మొదలు పెట్టాలి, ఎట్లా నిర్లక్ష్యం చేసిన మాట్లాడుతున్నారు. వాడు కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అనేది వాడదే మాట్లాడుతున్నారు. ఎట్లా వదిలిపెట్టినండి ఇన్ని రోజులు నాకు అర్థం కాదు, ఇది రిపేర్ చేసుకోవాలి కదా ఇమీడియట్గా అని వాళ్ళు కూడా తిడుతున్నారు. ఇలా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. అట్లా చేసి గోదావరికి 80-90 టీఎంసీలు నీళ్లు వదిలిపెట్టి నీళ్లు సరఫరా చేయలేదండి. చెరువులు నింపలేదు, చెక్ డ్యాములు నింపలేదు, భూగర్భ జలమట్టం పడిపోయింది. లక్షల రూపాయలు మళ్ళీ వేస్ట్ చేసుకున్నారు. లక్షల రూపాయలు రైతులు బోర్లు వేసి పాపం చివరి దశలో 2 తల్లు పెడితే పండుతుంది, 3 తల్లు పెడితే పండుతుంది అనే ఆశతోని కరెంటు సరిగ్గా రాక మళ్ళీ బోర్లు వేసుకుంటే చాలా భయంకరం. భూగర్భ జలమట్టం పడిపోయింది, బోర్లు వేసుకున్నారు, చాలా పెద్ద ఇబ్బంది వచ్చింది. అంటే ఒక సింగిల్ ఇన్పుట్ ఎన్నిటికి నష్టం చేస్తుంది అంటే, ఒక నీళ్లు అనేది మంచినీళ్ళ కరువు, సాగునీళ్ళ కరువు, పంటలు ఎండిపోవటం, చెరువులలో చేపలు ఎండిపోవటం, ఇవన్నీ భయంకరమైనటువంటి దృశ్యాలు వెరీ షార్ట్ పీరియడ్లో రావడం. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో మత్స్యకారులు మమ్మల్ని అడిగేది, సార్ పూర్తి లాస్ట్ చివరి విడిగా చేపలు పట్టుకోలేకపోతున్నాం సార్, కొన్ని నీళ్ళు ఖాళీ చేయించండి. ఫైనల్ మేము దాన్ని లూటీ చేసుకోవడం అంటారు, చెరువు లూటీ చేసుకోవడం అంటారు, లూటీ చేసుకోలేకపోతున్నాము, నీళ్ళు వదిలేయండి సార్ అని అడుగుదురు. అట్లాంటిది ఇప్పుడు నీళ్ళు పోయి చెరువులు ఎండిపోయి, చాలా వేలాది చెరువులు ఎండిపోయి ఆ చెరువులలో చేపలు చచ్చిపోయినాయి. ఆ విధంగా చేన్లని పశువుల మీద కొందరు వదిలిపెట్టినారు, కొందరు కాలబెట్టుకున్నారు, రకరకాలుగా బాధపోయినరు. ఆ రకంగా అది పోయింది. ఫైనల్గా ఇంకోటి ఏంటంటే, బోనస్ మేము 500 రూపాయలు క్వింటల్కి ఇస్తామన్నారు. వీళ్ళు వచ్చిన తర్వాతనే వానాకాలం పంటలు వచ్చినాయి, దానికి ఎగబెట్టారు, మళ్ళీ పంట నుంచి ఇస్తామన్నారు. ఈ పంట కానీ ఇస్తున్నారా అంటే అసలు దాని మాట కానీ, దాని ఊసు కానీ, దాని ప్రయత్నం కానీ లేదు, ప్రయత్నం లేదు, ఏమి లేదు. బోనస్ అనేది బోగస్ అయిపోయింది. అది కూడా బాగా ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. చాలామంది రైతులు చెప్పేది ఏంటంటే, బోనస్ అట్లా చావని కనీసం మద్దతు ధరను ఇప్పియండి అని మొత్తుకుంటున్నారు. వెరసి టాప్ టు బాటం రైతు బంధు పెట్టుబడి సహాయం కాడి నుంచి మొదలు పెడితే పంటల కొనుగోలు దాకా కూడా నీళ్ళు ఇవ్వడంలో, కరెంట్ ఇవ్వడంలో విఫలమై లక్షల ఎకరాలు ఎండబెట్టి మోటార్లు కాలబెట్టి కూడా ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ఆగ్రహానికి గురికాపోతున్నది. అది వాళ్ళ దుష్పరిపాలనే వాళ్లకు శాపంగా మారుతున్నదని నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇంకొక మాట కూడా వీళ్ళు రైతులను కన్ఫ్యూజ్ చేసినారు, పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినారు. నిన్న మొన్న కూడా మాట్లాడుతున్నారు. మరి అది అధిక తెలివి ఏందో నాకు తెలియదు. చెప్తే క్లియర్గా చెప్పాలి, స్పష్టంగా. ఒక లక్షల మంది కుటుంబాలకు సంబంధించి, కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం ఎప్పుడు చెప్పినా ఒక బాధ్యత గల ప్రభుత్వం స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పాలి. దాన్ని రైతు బంధు ఇచ్చే విధానాన్ని కూడా మారుస్తాం, మేము అదేదో పెడతామని కదా, దాన్ని పేరేందో చెప్పేది కాదు సార్, అది శాటిలైట్ ద్వారా జియో ట్యాగ్ మన ట్యాగ్ ఏదో పెట్టి దాంతో ఫోటోలు తీసి సాగు చేసినకే వేస్తాం. దాంతో రాదు సావదు అవన్నీ ప్రయోగాలు ఎప్పుడో ఫెయిల్ అయినాయి. అంటే ఏమవుతుంది ఇప్పుడు రైతు బంధు? వీళ్ళు ఇయ్యరు, వాళ్ళు ఎగబెట్టదలుచుకున్నారు. అసలు సంగతి రైతు బంధు ఏంటంటే, మేము అప్పుడు వేసిందే దాదాపు 15,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇంకో 5-6 వేల కోట్లు పెరుగుతుంది. అంటే సంవత్సరానికి నెట్ మనీ 21,000 22,000 కోట్లు పే చేయాలి. చేయలేమని తెలిసిపోయింది వాళ్ళకు. తెలిసిపోయి దాన్ని ఎగబెట్టాలా. ఎగబెట్టాలని ఏం చేయాలా? కుంటి సాకులు చెప్పాలి. ఆ కుంటి సాకులకి ఏంది, మేము శాటిలైట్ ద్వారా తీస్తాం, పంట సాగు చేసినోడికే ఇస్తాం అంటే ఏమనంటే, ఇప్పుడు సాగు చేసినోడెవడు, సాగు చేయనోడెవడు? ఎవడు ఇవ్వాలా? మళ్ళీ ఏ అగ్రికల్చర్ ఏఈఓనో బీఆర్ఓనో సర్టిఫికెట్ ఇవ్వాలి. సర్టిఫికెట్ ఇవ్వాలంటే వాడు లావు అంటాడు. గ్యారంటీ కదా, తప్పని తప్పదు కదా. ఇప్పుడు వ్యవసాయం చేయనుంది చేసినట్టు రాస్తారు, చేసినది చేయనట్టు రాస్తారు. వానికి ఇస్తే రాస్తాడు, లేకపోతే రాయడు. అంటే ఏమవుతుంది? రేపు రైతు బంధు అనేది ఒక అపాస్యం చేయాలని, దాన్ని ఫెయిల్యూర్ చేయాలని, ఫైనల్గా ఎగబెట్టాలనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నది
అనే ఒక నిశ్చితాభిప్రాయానికి ప్రజలు వచ్చారు. ఇప్పుడు రైతులకు తెలిసిపోయింది, ఏదో గోల్మాల్ గోవిందం ఉన్నది తప్ప ఇచ్చే పరిస్థితులు లేరు, వీళ్ళు ఇవ్వలేము అని చెప్పలేక ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారు అనే మాట కూడా రైతులకు అర్థమైపోయింది. ఆ ఆర్థిక భారాన్ని తప్పించుకోవడానికి ఇది ఒక నాటకము, వీళ్ళు చేస్తున్న నాటకం అని కూడా రైతులకు డౌట్ వచ్చింది. దగాపడ్డం, మోసపోయినాం, మంచిగా ఉన్న వాళ్ళం చెడిపోయినాం అనే మాట కూడా రైతులకు ఆగ్రహం తెప్పించింది. ఆ ఆగ్రహం యొక్క ఫలితాలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చవి చూడబోతుంది. చేనేత కార్మికులండి, ఒకరని కాదు వీళ్ళు. చేనేత కార్మికులు ఏంటంటే 2014 ముందు, తెలంగాణ రాకముందు ఒక్కొక్క ఊర్లో 7 ఒక్కొక్క రోజు, 11 మంది, 6 5 ఇట్లా చచ్చిపోయినారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. భూదాన పోచంపల్లికి నేనే వెళ్ళినా, ఒకటే రోజు 7 చచ్చిపోతే. సరే అప్పుడున్న ప్రభుత్వాన్ని వేడుకుంటే వాళ్ళు సాయం చేయలేదు, అది వేరే సంగతి. కానీ దుబ్బాకలో, సిరిసిల్లలో, గద్వాలలో, మన నారాయణపేటలో చాలా చోట్ల ఎక్కడెక్కడైతే చేనేత కార్మికులు ఉన్నారో వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా వల్నరబుల్ లైఫ్ అయిపోయింది వాళ్ళది. దాన్ని గమనించి మేమేం చేసినామంటే వాళ్ళకు ఉపాధి కల్పించాలి, వాళ్ళని బ్రతికించాలి, అట్లనే కొంత పేదలకు సాయం జరగాలి అని మేము ఒక ఎత్తుగడతోని ప్రభుత్వం ఒక మంచి స్ట్రాటజీ తయారు చేసి వాళ్ళకు బతుకమ్మ చీరలు తయారు చేయమని చెప్పినాం, పేద ప్రజలకు పంచిపెడదామని. రంజాన్ కానుకల కోసం బట్టలు తయారు చేయమని చెప్పినాం, క్రిస్మస్ కానుకల కోసం బట్టలు తయారు చేయమని చెప్పినాం, స్కూల్ యూనిఫామ్స్ వాళ్ళకి ఇచ్చినాం, ఇంకా చాలా ప్రయత్నాలు చేసినాం. దాంతో కొంచెం మెరుగున పడ్డారు వాళ్ళు పాపం. అనేక స్కీములు తెచ్చినాం, రంగులు, రసాయనాలు, నూలు 40%, 50%కే సప్లై చేసినాం వాళ్ళకి చేనేత వాళ్ళకి థ్రిఫ్ట్ కార్యక్రమం పెట్టినాం, చేనేత వాళ్ళకు బీమా పెట్టినాం, రైతు బీమా తరహాలో. ఇట్లా పెట్టి ఆ రంగాన్ని మీరు చావకుండా బాబు మీకు కాపాడుకుంటాం అని ప్రయత్నం చేసినాం. వాళ్ళని ఆ రంగం నుంచి షిఫ్ట్ చేయడానికి వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కూడా పెట్టినాం, సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ కూడా కేంద్రాన్ని అడిగినాం. ఇట్లా ఆ చేనేత కార్మిక వర్గాన్ని కాపాడుకోవాలని చెప్పి ముమ్మర ప్రయత్నాలు మేము చేసినాం. వీళ్ళు ఏంటంటే ఆ బతుకమ్మ చీర ఆర్డర్లు ఉండే, వాళ్ళు నేసిన బాబతు 379 కోట్ల రూపాయల బకాయిలని వాళ్ళు ఈమని అడుగుతున్నారు. అరే మా బకాయిలని ఇవ్వండియా బాబు, కొత్త వాటికి ఆర్డర్లు ఇవ్వలేదు, రంజాన్ తోఫా కూడా ఎగబెట్టినారు ఈసారి, రంజాన్ కూడా కానుకలు ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ప్లస్ వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వలేదు. బకాయిలని ఇవ్వండి, మేము బతుకుతాం, తినాలి కదా మేమంటే బకాయిలు ఇవ్వలేదు కదా అని చెప్పి అడిగితే ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చి వాళ్ళని నిరోధులు అమ్ముకొని బతకమనండి, మొన్నటిదాకా దుబ్బి తిన్నది చాలలేదా, వాళ్ళని పాపడాలు అమ్ముకొని బతకమనండి అని చాలా ఘోరంగా మాట్లాడితే నాకు కోపం వచ్చింది. నేను కొంచెం తీవ్రంగా ఖండించిన. అదేందో నేను మహత్తరమైన తప్పు చేసినట్టు చేనేత కార్మికుల తరఫున మాట్లాడితే వాళ్ళ బాధను ఎక్స్ప్రెస్ చేయాలని కొంచెం వ్యంగ్యం ప్రయోగిస్తే అదేందో నేను మహత్తరమైన తప్పు చేసినట్టు నా గొంతు నొక్కటట్టు నా మీద 48 గంటల నిషేధం పెట్టినారు. అంటే ఏం చేనేత కార్మికుల పక్షాన మాట్లాడే తప్ప ఎందుకు చేయాలి? ప్రభుత్వం ఎందుకు చేసింది? ఆర్డర్లు ఇవ్వరు, బతుకు తెరువు కల్పించరు, చేసిన పనికి కూలి అడిగితే ఇవ్వరు, ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న బకాయిలు అడిగితే ఇవ్వరు, చివరికి నిరోధులు అమ్ముకోండి అని వాళ్ళని అవమానిస్తారు. ఇట్లా చాలా ఘోరమైన కథ. మళ్ళీ ఇప్పుడు 4 చేనేత కార్మికులు చచ్చిపోయారండి, ఆత్మహత్య చేసుకున్నారు సిరిసిల్లలో. అక్కడ స్థానిక నాయకులు వాళ్ళని పరామర్శిస్తూ ఉన్నారు. వీళ్ళకి చేనేత కార్మికులు ఎట్లా వట్లేస్తారండి? ఎందుకు వేస్తారు? వెయ్యరు డెఫినెట్గా. వాళ్ళ ప్రతాపం ఎంత చూపెడతారు. ఇప్పుడు వాళ్ళు ఇవ్వకపోగా వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినారు కాబట్టి డెఫినెట్గా ఆ గ్రామ వర్గాల నుంచి తప్పదు. అదేవిధంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అని చెప్పి మేము 12,769 గ్రామ పంచాయతీలు రాష్ట్రంలో ఉంటే నేను పట్టుబట్టి ఎంబడబడి ఆల్ 12,769 గ్రామాలకు ట్రాక్టర్లు సమకూర్చాం. ఇండియాలో 1 and only స్టేట్ తెలంగాణ. 12 అంటే అన్ని గ్రామ పంచాయతీలకు 300 జనాభా 500 జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు కూడా ట్రాక్టర్లు సమకూర్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ, బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో. ఇది మీరందరూ సాక్షులు. దానికి అనేక మంది అధికారులకు అనేక మంది అనుమానాలు ఉంటే నేను చెప్పి వాళ్ళని దబాయించి ఆ రోజు ఇప్పించినాం. ట్రాక్టరు, ట్రాలీ, టాంకర్ 3 ఇప్పించినాం. దాంతో ప్రయోజనం ఏంటంటే రోజు చెత్త తీసే పద్ధతి, ఖచ్చితంగా హరితారం మొక్కలు కాపాడే పద్ధతి ఒక ఆనవాయితీ వచ్చింది. దాంతో ఒక అలవాటు వచ్చింది. ప్రతి 3-4 నెలలకు ఒకసారి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి డ్రైవ్ పెట్టి పట్టణాలను, పల్లెలను పరిశుభ్రంగా మార్చినాం.